రామాయంపేటలో దాదాపు 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అధికారులు అలర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మా ప్రతినిధి శివతేజ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అక్కడ అప్డేట్స్ అందించడానికి. సో శివతేజ, రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా వర్షం పడుతూనే ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది చెప్పండి. సో వర్షం ఇంకా పడుతూనే ఉంది. మరోవైపు ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. వరద ఉధృతి కూడా పెరుగుతుంది. మనం ఇంతకుముందు లైవ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే వరద ఉధృతి పెరుగుతుంది. అయితే రామాయంపేటకు ఇంత వరద రావడం ఇది తొలిసారంటూ స్థానికులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ వేయడమే ఈ వరదలకు ప్రధాన కారణం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే మనం అటువైపు విజువల్స్లో చూస్తున్నాము 3 చెరువులకు సంబంధించిన నీళ్ళన్నీ నిండినప్పుడు ఇక్కడ నుంచి నేరుగా ఈ స్లాబ్ అంతకుముందు ఉండకపోయేది. అక్కడ నుంచి నేరుగా ఇలా బయటికి నీరంతా కూడా వెళ్ళిపోయేది. ఎప్పుడైతే అక్కడ స్లాబ్ వేయడం జరిగిందో దాని కింద చిన్న చిన్న పైపులు వేసి నీళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా ఎఫెక్ట్. ఆ నీరంతా కూడా ఎటు వెళ్ళకపోవడంతో ఈ విధంగా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా ఇలా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళు కావచ్చు, షాపుల వాళ్ళు కావచ్చు, వీరంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాం ఎంత భారీగా వరద పోతుందో ఒకసారి చూడొచ్చు. ఆ వైపులో ఉన్నటువంటి ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి ఈ నీళ్ళన్నీ వెళ్ళాలి. అయితే ఎక్కడా కూడా ఈ కాలువను, ఈ నాలాను కబ్జా చేయకుండా కన్స్ట్రక్షన్ జరుగుంటే కనుక ఇంత వరద వచ్చి ఉండకపోయేది. కానీ ఎక్కడికక్కడ ఆ నాలాను కబ్జాలు చేయడం, పైపులు వేయడం, వాటిపైనే గృహ సముదాయాలు కావచ్చు, షాపుకు సంబంధించిన కూడా ఏర్పాటు చేయడంతో వరద నీరంతా కూడా ఎటు వెళ్ళానో అర్థం కాని పరిస్థితితో ఓవరాల్గా రామాయంపేటలో ఉన్నటువంటి ఒక కాలనీలు, ఎస్సీ కాలనీ కావచ్చు, రెడ్డి కాలనీ కావచ్చు, ఇట్లాంటి కాలనీలన్నా కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాము. ఉదయం 7 గంటలకు మనం లైవ్ ఇచ్చినప్పుడు ఇంత వరద ఉధృతి అయితే లేదు. కానీ ఇప్పుడు దాదాపు 8 అవుతుంది. ఇప్పటికీ వరద ఉధృతి అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందంటున్నారు. మరోవైపు ఇక్కడ రామాయంపేట వాసులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు అటు చేగుంట నుంచి, తూప్రాన్ నుంచి నేరుగా NS64 హైవేకి ఎక్కేటటువంటి రోడ్డు. ఎందుకంటే అటు కామారెడ్డి, నిజామాబాద్కి వెళ్ళాలంటే ఈ రోడ్ అనేది రామాయంపేటతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఇది కీలకమైనటువంటి రోడ్డు. అట్లాంటి రోడ్డు పూర్తి స్థాయిలో ఈ విధంగా అవడంతో ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు కొంతమంది ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే మనం విజువల్స్ చూస్తున్న వారంతా కూడా పైన ఉన్నారు. వాళ్ళకి ఇంటి కింద మొత్తం కూడా వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పైనుంచి వారంతా కూడా ఎప్పుడు వరద తగ్గుతుందో చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే. శివతేజ, ఇప్పుడు 3 చెరువుల నీళ్ళు అంటున్నారు, ఇంకా వరద పెరుగుతోంది అంటున్నారు. మీరు 7కి లైవ్ ఇచ్చారు, 7:39 ఇప్పుడు 30 నిమిషాల్లోనే ఈ వరద మనం చూస్తున్నాం. సో మరి ఈ టైంలో పాత భవనాలు ఏమైనా ఉన్నాయా, పాత గోడలు ఏమైనా ఉన్నాయా, వాటిని అధికారులు ఏం చేస్తున్నారు, ఏమైనా గుర్తించారా, వాళ్ళని ఏమైనా బయటకు వెళ్ళమంటున్నారు? ఎందుకంటే 2 రోజుల వర్షం పడుతుంది, ఇంకో 2 రోజులు అంటున్నారు. తడిసి కూలిపోయే ప్రమాదం ఉంది కదా అవి. ఎగ్జాక్ట్లీ నిన్న వచ్చిన వరద బీభత్సమైనటువంటి వరద రామాయంపేటలో కనీ విరిగని రీతిలో నిన్న వచ్చినప్పుడే అధికారులంతా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే మనం నిన్న చూసాము ఏదైతే మహిళా డిగ్రీ కాలేజ్ ఉందో అదంతా కూడా వరద నీటిలో చిక్కుపోయిన పరిస్థితి. దాదాపు 300 మంది విద్యార్థినులు దాదాపు 2 గంటల పాటు వరద నీటిలోనే చిక్కున్నారు. 3వ ఫ్లోర్లోకి వెళ్ళి బిక్కుమిక్కుమంటూ కూర్చున్న పరిస్థితి. మరోవైపు అక్కడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఉంటుందో అందులో కూడా దాదాపు 80 మంది విద్యార్థినులు అవస్థలు పడ్డారు, వరద నీటిలో చిక్కున్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిన్నటి నుంచి కూడా రామాయంపేటలో ఎక్కడైతే మీరు చెప్పినట్టు పాత బిల్డింగ్లు కావచ్చు, పాత కార్యాలయాలు కావచ్చు, అందులోంచి పూర్తిగా జనాన్ని అయితే బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నొచ్చిన వరద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి అధికారులు అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కూడా మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలన్నిటికీ కూడా సెలవులు ఇచ్చారు. అటు గవర్నమెంట్, ప్రైవేట్ అని తేడా లేకుండా అందరూ సెలవు ఇవ్వాలంటూ చెప్పారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు వర్షం కురిసింది రామాయంపేటలో, తర్వాత ఆగిపోయింది. సో మళ్ళీ రాత్రంతా కూడా కంటిన్యూస్గా పడడం, ఆ వెనకాల ఉన్నటువంటి మెదక్ సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం రాత్రంతా పడడంతో ఆ వరద నీరంతా కూడా ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ కూడా రామాయంపేటలో వర్షం ఇంకా పెరుగుతోంది, వరద కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. రైట్ శివతేజ.